సినిమా పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై కేసులు బిగుసుకుంటున్న వేళ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సంచలన విషయాలు వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సినీ ప్రముఖులతో సమావేశమైన సజ్జనర్ ఆ తర్వాత వారితో కలిసి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఐబొమ్మ, బప్పం వంటి వెబ్సైట్ల ద్వారా సినిమాలు పైరసీ చేయడమే కాకుండా టెలిగ్రామ్ ఛానళ్లలో కూడా అక్రమంగా కంటెంట్ను అప్లోడ్ చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా సినిమా డౌన్లోడ్ చేసుకునేందుకు సైట్ ఓపెన్ చేస్తే మధ్యలో ఆన్లైన్ బెట్టింగ్ ప్రకటనలు కనిపించే విధంగా రవి సెట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిపారు. వన్ విన్, వన్ ఎక్స్ బెట్ వంటి ప్లాట్ఫామ్లను బలంగా ప్రమోట్ చేస్తూ ఏపీకే ఫైళ్ల రూపంలో యూజర్ల ఫోన్లలోకి చొరబడి వ్యక్తిగత వివరాలను సేకరించాడని సజ్జనర్ స్పష్టం చేశారు. ఇలాంటి వెబ్సైట్లకు దూరంగా ఉండాలని ప్రజలకు హెచ్చరించిన సజ్జనర్, ఫ్రీగా వస్తుంది అనుకుంటారు కానీ మీ డేటా మొత్తం వాళ్ళు దోచుకుంటారని తెలిపారు. ఐబొమ్మను ఫ్రీగా సినిమాలను డౌన్లోడ్ చేసుకున్న ప్లాట్ఫామ్ గా భావించిన ప్రజలు దాని వెనుక ఉన్న భారీ బెట్టింగ్ మాఫియా విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ తో సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నడూ చూడనంత పెద్ద నష్టం జరిగిందన్న నేపథ్యంలో సినీ ప్రముఖులు సజ్జనర్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజులు తదితరులు హాజరయ్యారు. పైరసీతో సినీ ఇండస్ట్రీకి నష్టం చేయడమే కాదు, బెట్టింగ్ యాప్ల ద్వారా అనేక కుటుంబాలు నాశనమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇమ్మడి రవి జీవితం, నేర చరిత్ర కూడా పోలీసులు విచారణలో బయటపడ్డాయి. విశాఖకు చెందిన రవి బీఎస్సీ కంప్యూటర్స్ చదివి తర్వాత వేర్వేరు పేర్లతో మహారాష్ట్రలో లైసెన్స్, పాన్ కార్డులు సంపాదించినట్లు తెలిసింది. పోలీసుల కన్నుపడిన వెంటనే భారత పౌరసత్వం వదిలి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నెవిన్స్ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్ లో నివసిస్తూ ప్రపంచంలోని అనేక దేశాలు తిరుగుతూ తన పైరసీ రాకెట్ను నడిపించాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి ఇప్పటి వరకు 21,000 సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ లో సర్వర్లు ఏర్పాటు చేసి 110 డొమైన్లతో మిర్రర్ సెట్ను నిర్వహించాడు. దీని ద్వారా మొత్తం 20 కోట్ల వరకు సంపాదించాడని, ఇందులో 3 కోట్లు ఇప్పటికే సీజ్ చేశామని సజ్జనర్ తెలిపారు. ముఖ్యంగా 50 లక్షల మందికి పైగా యూజర్ల డేటా రవి వద్ద ఉండడం అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసు ఇక్కడితో ముగిసిపోదని, రవికి సహకరించిన మిగతా సభ్యులను కూడా పట్టుకునే వరకు దర్యాప్తు కొనసాగుతుందని సజ్జనర్ స్పష్టం చేశారు. ఇక టాలీవుడ్ లో పైరసీపై సాగుతున్న ఈ యుద్ధంలో పోలీసులు కఠిన చర్యలు పరిశ్రమకు ఊరటనిస్తున్నాయి.